బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నలుగురు విద్యార్థులు అదృశ్యమైన సంఘటన అంబర్పేట ప్రేమ్ నగర్ లో చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు 19వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. దీంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విద్యార్థులు పరీక్షలో కాపీ కొడుతుండగా గమనించిన టీచర్ తల్లిదండ్రులకు చెప్తానని కూడా మందలించడంతో వారు ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. पूरे 4 नंबर्स में एक बच्चा भी तो है ना उनके साथ नहीं में होता, वो नहीं बड़ा होता। बच्चा नहीं होता, छोटा नीतीश के साथ में है सो बच्चा नहीं। साल का मेरा भांजा गुम गया, अभी तक आया नहीं। कल 6 बजे चले गया घर से, स्कूल से आया, स्कूल से आके घर से 6 बजे निकल गया, अभी तक आया नहीं। इसके संग और 3 जने भी है, चारों मिलके चले गए। नामपल्ली काचीगुड़ा स्टेशन पे देखे तो खाली वीडियो दिखाए, फिर इसके बाद में कुछ भी रिस्पांस नहीं दी हम लोगों को। हमारे बच्चे किधर भी है तो हमारे पास ला के दे दो हम लोगों को। पढ़ते 8th क्लास से न्यू चैतन्य स्कूल है, एक ही क्लास के बच्चे न्यू चैतन्य स्कूल है, प्रेम नगर में रहता स्कूल। कुछ भी नहीं बोले हम लोगों को, खाली हम लोग घर ननन नहीं थे, हमारे नंदो ही नहीं थे, काम पे चले गए थे। छोटी बच्ची थी, नीतेश है बच्चे का नाम, और बच्चों का नाम नहीं मालूम। 14 साल का है बच्चा, एक बच्चे का नाम अर्श है। उनके माँ बाप क्या करते वो मेरे को नहीं, हमारे बंजे के हमारे पता। రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, 8వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు అయితే 19వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు అన్నట్టుగా తెలుస్తోంది. సో వారు ఎక్కడికి వెళ్లారు, అసలు ఏంది, దీనిపైన పోలీసులు ఏమంటున్నారు? అంబర్పేటలోని న్యూ చైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నిన్న పరీక్ష కాపీ చేస్తుండగా గమనించిన టీచరు వాడిని మందలించింది. తల్లిదండ్రులకు చెప్తామని చెప్పి కూడా టీచర్ చెప్పడంతో సాయంత్రం ఇంటికి వెళ్ళిన నలుగురు విద్యార్థులు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయారు. ముఖ్యంగా చూస్తే మాత్రము నిఖిత్, హర్ష, అజ్మిత్, నితీష్ ఒక నలుగురు కూడా పూర్తిగా ఇంటికి వెళ్ళిన దాని తర్వాత స్కూల్ డ్రెస్ మార్చుకొని సివిల్ డ్రెస్ లో కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా వచ్చారు. అక్కడ ట్రైన్ ఎక్కినట్లుగా సంబంధించి పోలీసులు సీసీ ఫుటేజ్ కూడా గుర్తించిన పోలీసులు వీరు రాజస్థాన్ వెళ్ళినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రజెంట్ మాత్రము ఒక కూడా రాజస్థాన్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము కేవలం టీచర్ మందలించడంతోనే ఇంట్లో చెప్తే తల్లిదండ్రులు మళ్ళీ తమను కొడతారనే ఒక భయంతోనే వెళ్ళిపోయినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా కొంత అనుమానిస్తున్నారు. అయితే వీరి వద్ద ఇలాంటి డబ్బులు కూడా అంటే పెద్ద సంఖ్యలో అంటే పెద్ద మొత్తంలో డబ్బులు కూడా లేనట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా అసలు నేను ఏం జరిగింది, టీచర్ ఎందుకు మందలించింది అనే దానిపైన కూడా పోలీసులు విచారణ కూడా కొనసాగుతున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. पूरे 4 नंबर्स में एक बच्चा भी तो है ना उनके साथ नहीं में होता, वो नहीं बड़ा होता। बच्चा नहीं होता, छोटा नीतीश के साथ में है सो बच्चा नहीं। पूरे 4 नंबर्स में एक बच्चा भी तो है ना उनके साथ नहीं में होता, वो नहीं बड़ा होता। बच्चा नहीं होता, छोटा नीतीश के साथ में है सो बच्चा नहीं।